ఎదిగింది. కంపెనీలో కీలక బాధ్యతల్ని కుమారుడు యశ్వంత్కు అప్పగించి ప్రజాసేవకు పూనుకున్నారు సురేంద్రబాబు. చంద్రబాబు ఆశీర్వాదంతో 2024 ఎన్నికల బరిలో నిలిచారు. పోటీ చేసిన మొదటిసారే మంత్రిని మట్టి కరిపించారు. 37,750 ఓట్ల మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో సగర్వంగా అడుగుపెట్టారు. ఎమ్మెల్యేని సురేంద్రబాబును నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా గట్టి పునాదులు వేస్తున్న క్లాస్ 1 కాంట్రాక్టర్ సురేంద్రబాబు గారు 18 నెలలుగా ఒక్కో ఇటుక పేర్చుతూ వస్తున్నారు. రహదారుల విస్తరణతో పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చారు. 6 కోట్లతో మురుగునీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేశారు. పుర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు 5 కోట్లతో నగర వనాన్ని సిద్ధం చేశారు. కనీసం అంటే ట్రాఫిక్ జామ్ అయి 10-15 నిమిషాలు లేదా అర్ధ గంట సమయం తీసుకుంటే టీ సర్కిల్ నుంచి ఇక్కడ రావాలంటే ఇప్పుడు ఒకే ఒక్క నిమిషంలో రాగలుగుతున్నారు. అంబేద్కర్ గారిని, వాల్మీకిని, కనకదాస్ని ఈ ముగ్గురిని అభిమానించాలి అనే సంకల్పంతో ఈ ప్రాంతాలన్నిటి కూడా సర్కిల్, వాల్మీకి సర్కిల్, కనకదాస్ సర్కిల్, అలాగే టీ సర్కిల్ నామకరణంతో మొత్తం పట్టణం అంతా కూడా అభివృద్ధికి నోచుకుంటుంది. పంచాయతీరాజ్కి సంబంధించి రోడ్లు 95 కోట్ల వరకు కూడా అభివృద్ధి చేశాం. ఇంకా కూడా 600 కోట్లు అప్రూవల్ లెవెల్లో ఉన్నాయి. రాబోయే ఒక సంవత్సరం లోపల ఆ రోడ్లు కూడా అప్రూవల్ వస్తాయి. అన్ని రోడ్లు కూడా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ చేస్తున్నాం. తిమ్మసముద్రం దగ్గర డిఫెన్స్ వారి పరిశ్రమలు స్థాపిస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం నలుదిక్కుల అభివృద్ధిపై దృష్టి పెట్టారు సురేంద్రబాబు. 398 కోట్లతో 500 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. నాబార్డ్ నిధులతో 70 పనులకు అనుమతులు తెచ్చారు. అందులో 40కి పైగా రోడ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి నవోదయ పాఠశాల కూడా ఆయన చొరవే. 4,40,00,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించి ఆపన్నులకు అండగా నిలిచారు. ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా భైరవాని తిప్ప ప్రాజెక్టు కాల్వ నిర్మాణం పనులు చేపట్టిన రైతు బాంధవుడు సురేంద్రబాబు. బాగా పంటలు పండించే భూములున్నాయి, కష్టపడే తత్వం ఉంది. హార్టికల్చర్ హబ్గా ఇప్పుడు ఈ రోజు కూడా కళ్యాణదుర్గ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ బీటీపీ ప్రాజెక్ట్ పూర్తి అయితే 114 చెరువులకు నీళ్లు కావచ్చు. రేట్లు పెరుక్కోకుండా కాలం కూడా గడుస్తూ పోతుంది. ఆ కాలాన్ని వృధా చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కంపెనీ వాళ్ళని ఒప్పించి ఇంకా దీంట్లో ఆలస్యం చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ని వెంటనే ప్రారంభించడం జరిగింది. సకాలంలో పూర్తి చేయడానికి అందరూ సహకారం, మళ్ళీ ముఖ్యంగా ముఖ్యమంత్రి సహకారంతో ముందుకు సాగుతుంది. ఎస్ఆర్సి ఇన్ఫ్రా సిఎస్ఆర్ ఫండ్స్ తోనూ పాఠశాలలకు ఫర్నిచర్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సురేంద్రబాబు. 1,20,00,000 ఖర్చు చేసి భోజన వసతులతో 1,100 మందికి డిఎస్సి శిక్షణ ఇప్పించారు. అందులో 82 మంది కొలువులు సాధించారు. నైపుణ్య శిక్షణ కేంద్రం పెట్టించి కంప్యూటర్, కార్ డ్రైవింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో 100 మందికి శిక్షణ ఇప్పించారు. 3 మెగా జాబ్ మేళాల ద్వారా 4,600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మెగా జాబ్ మేళా నిర్వహించాం. మొత్తం 4,600 మందికి మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇంకా చాలా వరకు కూడా మనం ఫ్యాక్టరీలు తీసుకొచ్చి మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అనేది తగ్గించాలన్నదే మా ఆకాంక్ష. పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారు. ఫ్యామిలీ కన్నా ప్రజాసేవకి అధిక టైం వెచ్చిస్తున్న ఫుల్ టైం పొలిటీషియన్ సురేంద్రబాబు. ఆ తపనే కళ్యాణదుర్గాన్ని ఇప్పుడు రాష్ట్రంలో టాప్ 10 నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిపింది. మేమందరం మా మామగారు కూడా ఉన్నప్పుడు 1000 ఎకరాల భూమి ఉండే. ఇప్పుడు అంతా విడిపోయినాము. మాకు ఇప్పుడు 200 ఎకరాలు ఉంది. పంట పండిస్తారు. బాగా ఉండాము. ఇప్పుడు ప్రజలు పోతానన్నాడు. నేను కూడా ఆస్వాదించి పంపించినాను నా కొడుకుని. ప్రజలకు బాగా సేవ్ చేస్తున్నాడు. అదే మాకు సంతోషము. ఇంకా బాగా కష్టపడాలా, దేవుని ఆశీస్సులు ఉండాలా అని కోరుకుంటున్నాను.